నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. 2023 సంవత్సరం ముగించుకొని 2024 సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది, అంటే ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది 2024లో అని మనకి తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ముళ్ళపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా సుజన. గురుగారు, 2024 సంవత్సరంలో మీన రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా? మీన రాశి వారికి ఎల్నెట్సన్ జరుగుతుందమ్మా. జన్మ రాశిలో రాహు ఉన్నాడు. అండ్ మార్చ్ 31 తర్వాత మనకి 2024 సంవత్సరంలో శుక్రుడు మీనరాశిలోకి చక్కగా ఉచ్చస్థితిలోకి వస్తున్నాడు. కాబట్టి ఆ టైంలో అత్యద్భుతమైనటువంటి ఫలితాలు వీళ్ళు అనుభవించడానికి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ యొక్క గురుడు ఏప్రిల్ 22, 2024 సంవత్సరం తర్వాత విక్రమస్థానంలోకి వెళుతున్నాడు. కాబట్టి అక్కడ కొంచెం ప్రతికూలమైనటువంటి వాతావరణం ఎదుర్కోవాల్సినటువంటి సందర్భం ఉంది. ఓవరాల్గా బ్రహ్మాండంగా ఉందని మనం చెప్పుకోవచ్చమ్మా మీనరాశి వాళ్ళకి. వీరికి ఆర్థికంగా ఎలా ఉండబోతుంది అంటారు? ఆర్థికంగా ఏప్రిల్ 22, 2024 వరకు ఒక ఊపేస్తారు. ఎప్పటి నుంచి? అక్టోబర్ 30, 2023 సంవత్సరం నుంచి. మేమేం ఊపట్లేదు సార్, మాకు వచ్చే శాలరీ మాకు వస్తుంది అనేవాళ్ళు కూడా ఉంటారు. అదే గొప్ప నాయన. ఎందుకనంటే ప్రపోర్షనేట్గా వస్తుంది. ఇక్కడే అర్థం చేసుకోవాలి కాన్సెప్ట్ని. ఇప్పుడు కోట్లలో ట్రాన్సాక్షన్ చేసే వాళ్ళకి 1 కోటి రూపాయల లాభం మిగులుతుంది. అండ్ మా ఫ్రెండ్స్ అయినటువంటి, మా శిష్యులైనటువంటి రాజమండ్రిలో మాది కాబట్టి బొమ్మన, చందన బ్రదర్స్ అందరూ మన శిష్యులు కాబట్టి నేను చూస్తూ ఉంటాను. వాళ్ళకి కోట్లలో టర్న్ ఓవర్ కాబట్టి ఒక 50 లక్షలు, 1 లక్ష, 1 కోటో 2 కోట్లో ఏదో వస్తుంది. మామూలు చిన్న సందులో చిన్న బట్టల షాప్ వాళ్ళు ఉంటారు. వాళ్ళు టర్న్ ఓవరే 5 లక్షలు అయితే వాళ్ళకి ఒక 50,000, 25,000 లాభం ఉంది. అంటే ప్రపోర్షనేట్గా లాభం ఉంటుంది. కాబట్టి ఒక ఊపేస్తారంటే మీ శాలరీకి తగ్గట్టుగా మీకు శాలరీలకి ఏం డోకాలేదు, మీ ఉద్యోగాలకి ఏం డోకాలేదు. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళకు ప్రపోర్షనేట్గా మీకు మీ లాభాలు మీకు వస్తాయి. లాస్లోకి మాత్రం ఈ గ్రహం పంపించదమ్మా. మరి వీరికి ఉద్యోగ వ్యాపార పరంగా ఎలా ఉండబోతుంది అనేసి అంటారు? వ్యాపార ఉద్యోగ పరంగా టెన్షన్స్ ఉంటాయి. ఏలినట్స్లో వర్క్ లోడ్ విపరీతంగా ఉంటుంది. అండ్ మానసికమైనటువంటి ప్రశాంతత ఉండదు. పాపం ఆనెస్ట్గా కష్టపడతారు. అండ్ ఎంత కష్టపడినా సరే గుర్తింపు రాదు. ఇది ఒక పాపం నిరాశ ఉంటుంది. ఏలినట్స్లో ఎవరికైనా అంతే, గుర్తింపు రాదు. మనమే ట్రై చేసుకోవాలి. అనవసరంగా ఈ బాస్లు ఏం చేస్తారంటే ఓవర్ బాసీగా ప్రవర్తిస్తున్నారన్నట్టు మనకు ఉంటుంది. కాబట్టి మనం సహనం, శాంతం ఆ ఏలినట్స్ సమయంలో మనము పర్సిస్టెంట్గా ఉండాలా అండ్ కన్సిస్టెంట్గా ఉండాలా. ఇలా అంటిపెట్టుకొని మనం ఆ సంస్థను అంటిపెట్టుకొని మనం చేసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు మనకు తీసుకున్నట్లయితే ఈ ఏ విధమైనటువంటి టెన్షన్స్ లేవు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాలలో అత్యద్భుతంగా ఉంటుందన్నమాట. మరి వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే ఎటువంటి వ్యాపారాలు ప్రారంభించవచ్చు అనేసి అని అంటారు? మీనరాశి వాళ్ళందరూ కూడా స్వీట్ షాపులు పెట్టేయడం, అంతా పుల్లారెడ్డిలాగా అయిపోతారు, పుల్లారెడ్డి స్వీట్స్ లాగా అయిపోతారు. తర్వాత అందరూ కూడా తిండి పదార్థాలు, స్వీట్ షాపులు, కారం పూసలు, వెల్లంకి ఫుడ్స్ లాగా మన విజయవాడలో అట్లా పెట్టేసేయడమే. అండ్ రామోజీరావు గారు లాగా పచ్చళ్ళు పెట్టేయడమే, ప్రియా పచ్చళ్ళు ఇలాగా. సో తిండికి సంబంధించినటువంటి రెస్టారెంట్స్, ఫుడ్ ఇండస్ట్రీ అండ్ టెక్స్టైల్ ఇండస్ట్రీ, ఇవన్నీ కూడా డిపార్ట్మెంటల్ స్టోర్స్, సుగంధ ద్రవ్యాలు, స్పైసెస్, డ్రై ఫ్రూట్స్, ఇటువంటి బిజినెస్లన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. అండ్ నెక్స్ట్ సెకండ్ సెక్ట్ ఫ్యాన్సీ స్టోర్స్, తర్వాత పూజా స్టోర్స్, బ్యూటీషియన్స్గా మారిపోవాలంతా కూడా. బ్యూటీ పార్లర్కి సంబంధించినటువంటి ఔషధాలు, తర్వాత కాస్మెటిక్స్, ఇవన్నీ బొటిక్కలు, ఇటువంటి వ్యాపారాలన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. అండ్ రాహు కాబట్టి మనకి రాహుకి చక్కగా మీరు ఎలక్ట్రానిక్స్ జోలికి వెళ్ళకూడదు. ఇనప సంబంధమైనటువంటి వ్యాపారం జోలికి వెళ్ళకూడదు. ఇనుము ఒక ఆటో కంటే మీ ఇల్లు అమ్మేసుకునేటటువంటి రిపేర్లు తీసుకొస్తుంది. అది నేను చూశాను. ఒక అతను లారీ కొన్నాడు, సెకండ్ హ్యాండ్ లారీ చౌకగా వస్తుంది కదా అని. రోజు రిపేర్లు అమ్మితే పక్కన వాళ్ళు ఏమనుకుంటారని ప్రెస్టేజ్గా నడిపాడు. ఆయన మొన్న ఇల్లు అమ్మి పడేసాడు రాజమండ్రిలో. సో దిస్ హిస్టరీ విల్ రిపీట్. ఏలినట్స్లో జోక్స్ ఆడకూడదు అనమాట. సో డెఫినెట్గా హచ్ డాగ్ లాగా ఎలాగైతే నెట్వర్క్ ఎలాగైతే ఫాలో అవుతుందని అడ్వర్టైజ్మెంట్ ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా నమ్ముకున్నటువంటి సంస్థని మనం ఈ ఏలినట్స్లో అంటిపెట్టుకుని ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ మీనరాశి వాళ్ళు సక్సెస్ అనేటటువంటి సాధిస్తారమ్మా. మరి వ్యవసాయ రంగాల వారికి ఎలా ఉందంటారు? వ్యవసాయ రంగం కూడా అంత ఎంకరేజింగ్గా ఉండదు. అండ్ దీంట్లో అసలు చేపల రొయ్యల చెరువులు కనుక వేస్తే చేపలన్నీ చచ్చిపోతాయి, రొయ్యలన్నీ తక్కువ రేటుకి వెళ్ళిపోతాయి. అది ఆశ్చర్యకరమైన విషయం.
కాబట్టి ఈ అగ్రికల్చర్ సంబంధమైనటువంటి ఈ వ్యాపారాలు, ఈ వ్యవసాయ రంగం కొంచెం డల్గా ఉంటుంది. అలాగే ఈ రాశి మీనరాశి వారిలో రాజకీయ రంగాల వారికి ఎలా ఉండబోతుంది అంటారు? మీనరాశి రాజకీయ రంగంలో బాగున్నారమ్మా, బాగా రాణిస్తారు. ఇప్పుడున్నటువంటి ఎలక్షన్స్లో కూడా మీనరాశి వాళ్ళు చక్కగా గెలుస్తారు. బహుకీలకమైనటువంటి పోస్టులను కూడా వీళ్ళు కైవసం చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. మరి ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది అంటారు? మీనరాశి వారికి ఆరోగ్యపరంగా మనకి సప్తమ కేతు ఉన్నాడు. ఆరోగ్య సమస్య అనేటటువంటిది ఎలా వస్తుందంటే ఈ భార్య యొక్క ఆరోగ్యం ఫస్ట్ దెబ్బతింటుంది మీనరాశి వాళ్ళు చాలామందికి. అంటే సప్తమ కేతువు భార్య ఆరోగ్యంపై ప్రభావం చేస్తుందని చెప్తాం. అలాగే ఆవిడ ఆరోగ్యం సమస్య గురించి ఆలోచించడం వల్ల కానీ, లేకపోతే ఆవిడతో కీచులాట సంబంధమైనటువంటి విషయాల్లో కానీ, భూత ప్రేత పిశాచాలు అంటే ఇవి ఉన్నాయని మనం నమ్మకపోవచ్చు. జనరల్గా కొంతమంది నమ్మొచ్చు, కొంతమంది నమ్మకపోవచ్చు. కానీ శాస్త్ర రూల్స్ ఉంటాయన్నమాట. కేతు అంటే భూత ప్రేత పిశాచాలు, ఈ బాధలు ఎక్కువ ఉంటాయి అన్నట్టు. సో హ్యాల్యూసినేషన్ అండ్ ఇన్ఫాక్చుయేషన్, వాళ్ళల్లో వాళ్ళు ఏదో కనబడిందంటూ ఊహించుకోవడాలు, ఇలాంటి సమస్యలు అనేటటువంటిది ఆరోగ్యం పైన ప్రభావం ఉంటుందన్నమాట. సో ఆ విధంగా వీళ్ళు భార్య గురించి ఆలోచించడం, భార్య ఆరోగ్యాన్ని గురించి ఆలోచించడం వల్ల వీళ్ళకి టెన్షన్స్ వచ్చి వీళ్ళు పాపం వీళ్ళ హెల్త్ కొంచెం దెబ్బతినడానికి అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ఏప్రిల్ 25 ఆగస్టు 25 2024 సంవత్సరంలో శుక్రుడు కేతుతో కలుస్తున్నాడు. అంటే అప్పుడు దాకా బాగా ఉన్నటువంటి అత్తగారు, అప్పుడు దాకా బాగా ఉన్నటువంటి భార్యలు, అప్పుడు దాకా బాగా ఉన్నటువంటి స్త్రీలంతా కూడా బయట ఫ్రెండ్స్ అవనివ్వండి, ఎవరైనాయండి, వీళ్ళకి వ్యతిరేకం అవ్వడం అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ టైంలో వీళ్ళు చాలా జాగ్రత్తగా మీనరాశి వాళ్ళు ఉండాలా, లేకపోతే కొంచెం ఇబ్బందుల పాలు, స్త్రీల వల్ల ఇబ్బందుల పాలు అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. కుటుంబ పరంగా ఏలినాటి శనికి జరుగుతుంది కాబట్టి కొంచెం డల్గా ఉంటుంది. అంటే ఇంట్లో ప్రత్యేకమైనటువంటి సమస్యలు ఏమి ఉండవు, కానీ వాళ్ళు ఏదో మాకు డిస్సాటిస్ఫైడ్గా, నిరాశగా, నిస్పృహగా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. ఎప్పుడు కూడా మనకి ఒంటరిగా మనం ఆలోచించుకుంటూ ఎంకరేజ్ చేసేటటువంటి వాళ్ళు లేనప్పుడు వాళ్ళు ఎంత డబ్బున్నా, ఎంత ఇదున్నా ఒక డిప్రెసివ్గా ఉండడం అనేటటువంటిది జరుగుతుందన్నమాట. కాబట్టి దీని నుంచి అధిగమించాల్సినటువంటి అవసరం ఈ మీనరాశి వాళ్ళకు ఉందమ్మా. మరి ఈ రాశి వారిలో విద్యార్థులకు కానీ, విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి కానీ ఎలా ఉండబోతుంది అంటారు? ఈ రాశి వాళ్ళు ఎక్కువ కష్టపడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఫస్ట్ విద్యార్థులు ఎక్కువ కష్టపడితేనే కానీ మార్కులు ఎక్కువ రావు స్కూల్లో, కాలేజ్లో, హైయర్ ఎడ్యుకేషన్లో. ఆ తర్వాత అదే పెద్ద ఛాలెంజ్ అనుకున్నప్పుడు ఈ విదేశాలకు సంబంధించినటువంటి అత్యవసర మార్కులతో పాస్ అవుతారు స్టూడెంట్స్. సరే, ఓకే, విశ్వవిద్యాలయాల్లో, ఫారిన్ యూనివర్సిటీస్లో అంత పెద్ద మార్కులు అవసరం లేదు కాబట్టి ఏదో ఒక యూనివర్సిటీలో వెళ్ళాలి అనే పట్టుదల ఉన్న వాళ్ళకి సీట్లు గ్యారంటీకి వస్తాయి, మంచి యూనివర్సిటీస్లో రాకపోయినా. డబ్బున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ రాశిలో, అటువంటి వాళ్ళు ఫారిన్ వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. వీసాలు అవన్నీ కూడా వస్తాయి అండ్ దే కెన్ గెట్ అడ్మిషన్స్. మరి అలాగే ఈ రాశి వారికి కోర్టు సమస్యలతో బాధపడుతున్న వారు ఉంటారు. మరి ఈ సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది అంటారా? ఖచ్చితంగా ఉంది. ఈ వీళ్ళు ఈ యొక్క డిసెంబర్ నెల 7వ తేదీ 2024 సంవత్సరంలో తప్ప మిగతా అంతకుముందు జడ్జిమెంట్స్ కనుక వస్తే ఆ కోర్టు కేసుల్లో వీళ్ళు గెలవడానికి అవకాశాలు ఉన్నాయి. వీళ్ళకి అనుకూలంగా తీర్పులు రావడానికి అవకాశాలు ఉన్నాయమ్మా. మరి అలాగే వివాహ ప్రయత్నం చేసేవారు కానీ, అలాగే సంతాన ప్రవాసం ప్రయత్నించేవారు కానీ ఎలా ఉండబోతుంది అనేసి అని అంటారు? మార్చి 31, 2024 సంవత్సరంలో వీళ్ళందరికీ వివాహాలు లైన్ క్లియర్. అంటే మార్చి తర్వాత వివాహాలు అవుతాయి. పెండింగ్లో ఉన్నటువంటి పెళ్ళికొడుకులు, బ్రహ్మచారులంతా కూడా వాళ్ళ బ్రహ్మచర్య దీక్ష నుంచి విముక్తులను చేసేస్తుంది. అండ్ నెక్స్ట్ సంతానం లేనటువంటి వాళ్ళకి వీళ్ళకి కొంతకాలం వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ ఒక 100%లో ఒక 5% మందికి మాత్రమే సంతానాలు కలగడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే వ్యక్తిగత జాతకాలని కంపేర్ చేసి చెప్పాలి మనం. ఆన్ యావరేజ్ మనం ఎండాకాలంలో ఎండలు ఎక్కువ వస్తాయి అన్నట్టుగా ఈ సంతానం అనేటటువంటిది ఏలినాటి శని సమయంలో వస్తుంది కూడా 5% మందికి సంతానం కలగడానికి అవకాశాలు ఉన్నాయమ్మా. మరి అలాగే ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి తెలియజేస్తారా? పరిహారాలు: రాహు జపం చేయాలా, రాహు స్తోత్రాలు చేయాలా, రాహు కిలోంపావు మినువుల్ని, ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి ఇచ్చి దానం చేయాలా. శనివారం నాడు ఉదయం 8 గంటలకి, అది మొదటిది. రెండవది, బెజవాడ వెళ్ళి కనకదుర్గమ్మ తల్లి గిరి ప్రదక్షిణ చేసుకుని బెజవాడ కనకదుర్గమ్మ తల్లి ఆ అమ్మవారి దర్శనం చేసుకోవాలా. రెండవది,
మూడవది ఇంట్లో అమ్మవారి యొక్క పటాన్ని పెట్టుకొని లేకపోతే యంత్రాన్ని పెట్టుకొని ఏదో ఒక విగ్రహాన్ని పెట్టుకొని అమ్మవారి దొరుకుతున్నాయి. అమ్మవారి పాదపద్మాలకు చక్కగా కుంకుమార్చన చేసుకోవాలా. ఈ విధంగా కనుక చేసుకున్నట్లయితే ఈ యొక్క రాహుదోషం పోతుంది. ఇక రెండవది ఏంటంటే ఏప్రిల్ 22, 2023 సంవత్సరం తర్వాత గురుడు 3వ ఇంట్లోకి వెళ్తున్నాడు. ఆ తర్వాత గురుడు వక్రించి 9 అక్టోబర్ 2024 సంవత్సరంలో వక్రించి అక్కడ ఉంటున్నాడు. కాబట్టి అక్టోబర్ 9 తర్వాత వీళ్ళు ఏం చేయాలండి అంటే గురు జపం చేయాలా, గురు స్తోత్రాలు చేయాలా, గురువుకి కిలోంపావు శనగల్ని పసుపు వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి ఇచ్చి దానం చేయాలా. అలాగే గానగాపురం వెళ్ళి దత్తాత్రేయ స్వామి వారి దర్శనం చేసుకోవాలా. ఈ విధంగా కనుక చేసుకున్నట్లయితే మీనరాశి వాళ్ళ భవిష్యత్తు దివ్యంగా భవ్యంగా 2024 సంవత్సరంలో ఉంటుందని నేను ఘంటాపదంగా చెప్తున్నాను. అలాగే గురువు గారు 2024 సంవత్సరంలో మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది, అలాగే వీరు రాహువును కానీ గురువును కానీ ఎలా ఆరాధించాలి, అలాగే అమ్మవారిని ఏ రకంగా కుంకుమార్చన చేసుకోవాలి అనేసి చాలా బాగా వివరించారు గురువు గారు. ధన్యవాదాలు. వెల్కమ్ అమ్మా.